హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇది గోదావరి చేప. అయితే ఈరోజు నేను చేపల కూర చేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా, చూడండి. ఇవి ఇంకా క్లీన్ చేయాలి, ఇప్పుడే తీసుకొచ్చారు. సరే, డిష్లో వేసి మీకు చూపిస్తున్నాను. బాగా క్లీన్ చేసి తర్వాత ప్రొసీజర్ చూపిస్తాను. నేను మీకు చూపించిన చేపలకు పెద్ద చేప ఇది. అయితే దీనికి ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక 6-7 పచ్చిమిర్చి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం. వీటినన్నిటినీ క్లీన్ చేసి ముక్కలు చేస్తాను. చేపలు క్లీన్ చేస్తాను, ఈ చింతపండు నానబెడతాను. ఓకేనా. తర్వాత చూడండి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, తర్వాత ఒక 2 అంగుళాలు అల్లం, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఈ 4 కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రొసీజర్ కూడా చేస్తాను. అల్లం ముక్కలు చేశాను, వెల్లుల్లి, ఈ ధనియాలు, జీలకర్ర కూడా వేసేసి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు హలో, హాయ్. చూడండి, ఇప్పుడు మనం చేపల కూర ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఈ స్టవ్ మీద చిన్న డిష్ పెట్టి దానిలో 200 గ్రాములు ఆయిల్ వేసాను అనమాట. ఈ ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఈలోపు నేను ఉల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర ఇలాగ ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే ఫిష్ నేను చాలా నీట్గా నిమ్మరసం, ఉప్పు వేసి కడిగాను అనమాట. అయితే చూడండి, ఇలా ఉన్న దానిలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రొసీజర్లోను ఫస్ట్ ఆయిల్ కాగేలోపు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఇది డిఫరెంట్ ప్రొసీజరు, అందుకని మీరు జాగ్రత్తగా దీన్ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. చూడండి, ఉప్పు, ఓకేనా, ఉప్పు, తర్వాత పసుపు, ఇప్పుడు ఇది కిలో కంటే ఎక్కువ చేపలు, అందుకని 4 స్పూన్లు కారం వేస్తున్నాను. 1 2 3 4 4 స్పూన్లు కారం వేసాను. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా 4 స్పూన్లు కారం, కర్రీకి సరిపడా 2 స్పూన్లు ఉంటుంది ఉప్పు. చూడండి, పీసులు చాలా బాగా వచ్చాయి. చాలా పెద్ద చేప, గోదావరి చేప, అందుకని కేజీ కంటే ఎక్కువ ఉంది. మరి ఎంత ఎక్కువ ఉందో తెలియదు, కానీ ఎందుకంటే మా వారు అసలు ఎంత కరెక్ట్గా ఎంత అనేది నాకు చెప్పలేదు. నేను అనుకోవడం కేజీ కంటే ఎక్కువ ఉంటుంది, కానీ ఎంత ఎక్కువ అనేది నాకు ఐడియా లేదు. ఓకే, ఇలా చేసి పెట్టుకున్నాం కదా. దీనిలో మనం ఏం చెయ్యాలంటే, చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు నానబెట్టాను. ఈ నానబెట్టిన పులుసుని దీనిలో వేసుకుందాం. ఈ ముక్కల్లోనే వేసేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాగా మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఈ ముక్కల్లో, అంటే ఉప్పు, కారం, పసుపు వేసిన ముక్కల్లో వేసేసుకున్నాం. వేసుకుని జస్ట్ దీన్ని ఇలాగా అడ్జస్ట్ చేసి ఇలా ఉంచుదాం. ఓకే, ఈలోపు ఆయిల్ కాగింది కదా, ఆయిల్లోనూ మనం క్రష్ చేసుకున్న ఉల్లిపాయలు దీన్ని వేసేద్దాం. ఉల్లిపాయలు 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటాయన్నమాట. కళ్ళుప్పు వేసాను నేను, మీరు గమనించారో లేదో, కళ్ళుప్పు వేసాను. కళ్ళుప్పు వేస్తే బాగుంటుంది చేపల కూర. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం జస్ట్ కదుపుదాం కొంచెం.
ఇలా చేసినప్పుడు అస్సలు మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నా సరే మొక్క విడిపోదు అనమాట. చేప ముక్క విడిపోదు. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకుందాం, కాసేపు మగ్గిద్దాం. ఎందుకంటే చేపల కూర పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేపలు తినడం వల్ల చాలా ఆరోగ్యం అన్నమాట. ఏంటంటే ఫ్యాటీ 3 యాసిడ్ ఉంటుంది కదా, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్ ఉంటుంది కదా, దాని గురించి చేపలు ఎక్కువగా తినడం మంచిది. కానీ లక్కీగా మాకు గోదావరి పక్కన కాబట్టి చాలా దొరుకుతాయి. పాపం నిజంగా సిటీస్లో వాళ్ళని చూస్తే వాళ్ళకి ఐస్లో పెట్టిన చేపలు అలాంటివి దొరుకుతాయి, చాలా బాగా వేస్తుంది. కానీ మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. మన బంధువులకైతే కాస్త అప్పుడప్పుడు వండి పంపించుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాగా ఆయిల్లో మగ్గింది కదా ఉల్లిపాయల పేస్ట్ కూడా కాదు, అంటే క్రష్ చేశాను అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఈ మసాలా వేసాను. అంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నమాట ఈ మసాలా. వేసి దీన్ని కూడా కొంచెం వేయించుకోండి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం. చాలా రుచిగా ఉంటుంది. మనం వంట చేసేటప్పుడు కొంచెం శ్రద్ధగా చేస్తే రుచి బాగుంటుంది అన్నమాట. ఇలా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది మసాలా వేగడం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేద్దాం. మనం ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాం. దీనిలో చేపల కూరలో వేసేటప్పుడు చూడండి, ఇదిగో పచ్చిమిర్చి ఇలా ఉండగానే ఇంతవరకు చీల్చి వేసాను అనమాట. ప్రతి పచ్చిమిర్చి అలాగే వేసాను. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా, చూడండి. మనం ఈ స్టేజ్లోను ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసిన ఈ చేప ముక్కలను వేసేస్తాను. వేసుకొని కొంచెం జస్ట్ ఇలా కలిపి అయితే కారం కొంచెం చాలేదు, కారం కొంచెం వేద్దాం. 4 స్పూన్లు వేసాను కానీ చాలేదు. అంటే కేజీ కంటే ఎక్కువ కదా, ఇంకో స్పూన్ వేస్తాను, ఇంకొక 2 స్పూన్లు వేస్తున్నాను. 6 స్పూన్లు వేసి కొంచెం ఇలాగ ఎంత మంచి స్మెల్ వస్తుందో కర్రీ అప్పుడే. మసాలా వేగడంతో దీని అసలు చేపల కూరకి మంచి స్మెల్ యాడ్ అయిపోయింది. మనం ఉప్పు, నిమ్మరసంతో చేపలు కడగడం వల్ల నీసు వాసన రాదు, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా పులుసు పోసుకుందాం. ఎందుకంటే మనకు కావలసినంత, ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు మరిగించుకోవచ్చు.
అంటే ఆ మరగడానికి సరిపడా పులుసు వేసుకోవాలన్నమాట. నేను ఇంకా వేస్తాను. ఇది వేసిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా అలాగ హైలో ఉడికించుకోవడమే. కొంచెం మనకు పులుసు ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది వేస్తున్నాను కదా, చింతపండు రసం తీసినప్పుడు అడుగున అలా డస్ట్ ఉంటుంది, దాన్ని అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ఈ స్టేజ్లోనూ కొంచెం ఉప్పు సరి చూసుకోవాలన్నమాట. సరిపోద్దో లేదో అనేది ఉప్పు సరి చూసుకోవాలి. ఇది కర్రీ ఎక్కువ కదా, అందుకని ఉప్పు ఎక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా ఉడికించుకుందాం. దగ్గరగా వచ్చే వరకు ఉడికిద్దాం. ఓకేనా? ఇలా ఉడుకుతుంది కదా, ఒక 10 మినిట్స్ అయింది ఉడకడం స్టార్ట్ అయ్యి. ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే కొంచెం నా స్టైల్, ఇది ప్యూర్లీ నా స్టైల్, కొంచెం షుగర్ వేస్తాం. ఒక్క చిటికెడు, ఎక్కువ కాదు. తర్వాత కొత్తిమీర మిగిలింది కూడా వేసేస్తాం. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, దానిలో నూనె ఒక 2 స్పూన్లు తీసి ఇలాగా వేసేస్తాను ఫైనల్గా. అంటే మనం కూర ఆపేసుకుంటామనే టైంలో వేసుకోవాలి ఇది. ఓకేనా? ఇప్పుడు 1 నిమిషం ఉంచి స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ చేపల కూర. అంటే మొత్తం ప్రొసీజర్ అంతా కూడా 25 మినిట్స్ పట్టింది నాకు. అంటే ఉల్లిపాయలు వేగడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 25 నిమిషాలు పట్టింది చేపల కూరకి. సరేనా? ఇప్పుడు ఈ మనం ఆవ నూనె వేసి, అంటే ఆవకాయ పచ్చట్లో ఉన్న నూనె వేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ పచ్చి చేపల కూర రెడీ అవుతుందన్నమాట. పెద్ద చేపల్లో ఇలా చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? స్టవ్ ఆపేసుకుందాం. 2 నిమిషాలు అయింది కదా, స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పచ్చి చేపల కూర రెడీ అవుతుంది. ఓకేనా? ఈ ప్రొసీజర్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ స్నాక్స్ లాగా ఒక అరటికాయని ఇలాగా సన్నగా పొడవుగా చిన్న ముక్కలుగా చేసి మా చిన్న పాపలకి నేను స్నాక్ తయారు చేస్తున్నాను అనమాట. ఇలా వస్తాయి. శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసి కలిపి ఆ బ్యాటర్లో అరటికాయ ముక్కలు ఉంటాయి కదా, ఇలా పొడవుగా తరిగిన అరటికాయ ముక్కల్ని వేసి ఇలా వేయిస్తాను. పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. పెద్దవాళ్ళకి పకోడీ వేసాను, అయిపోయింది. పిల్లలకి మాత్రం ఈ స్నాక్స్ వేస్తున్నాను. ఓకేనా? మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా చేయండి.